సోషల్ మీడియాలో ఇప్పుడు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ట్వీట్ అయితే వేశాడు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా. దాని మీద ఒక పంచాయతీ అయితే నడుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి రామ్ చరణ్ బర్త్డేకి ఎందుకు పోస్ట్ వేయలేదు, ఎందుకు విషయం చెప్పలేదు అని చెప్పి అయితే కొంతమంది మెగా ఫ్యాన్స్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ని ట్రోల్ అయితే చేస్తున్నారు. మీకు అసలు మ్యాటర్ ఏంటో చెప్తే వీడియోలో క్లియర్ గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ రోజు అల్లు అర్జున్ గారి బర్త్డేకి పోస్ట్ చేయడానికి గల రీజన్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ అల్లు అర్జున్ గారు జూనియర్ ఎన్టీఆర్ కి విషెస్ చెప్పారు, అలాగే తారక్ అన్న కూడా విషెస్ అయితే చెప్పాడు. అది కంటిన్యూ అయితే వస్తుంది. అండ్ అల్లు అర్జున్ ఏదైతే రామ్ చరణ్ గారు ఉన్నారో ప్రీవియస్ ఇయర్స్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ కి విషెస్ అయితే చేయలేదు, బర్త్డే పోస్ట్ అయితే వేయలేదు. సో తారక్ అన్న అయితే వేసాడు పోస్ట్. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, అప్పుడు వేయని వాడు మళ్ళీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వేయాలి? మళ్ళీ తన బర్త్డే వచ్చేటప్పుడు వేయడు కదా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఈగోల్తో నడుస్తుంది అని చెప్పి నేను అనట్లేదు. బట్ ఒక హీరో మర్యాదగా స్టార్డమ్ ఎక్కువగా ఉన్న హీరో నీ దగ్గర నీకు ఒక బర్త్డే విజిట్ చేస్తే కనీసంగా నువ్వు తన బర్త్డే పోస్ట్ అని వేయాలి కదా. ఓకే, మీరు ఆఫ్లైన్ లా కలుస్తారు. రామ్ చరణ్ గారు ట్రిపులర్ ఇంటర్వ్యూలో అన్నాడు కదా, బర్త్డేకి జూనియర్ ఎన్టీఆర్ గారు మా ఇంటికి వచ్చేస్తాడు అని చెప్పి. ఒకవేళ మీరు కలిసి ఉండొచ్చు, ఆఫ్లైన్ ఆన్లైన్ లో అవసరం లేకపో ఉండొచ్చు, అది ఒక రీజన్ అయితే ఉండొచ్చు. దీని మీద పిచ్చోళ్ళగా ట్రోల్స్ చేసుకుంటున్నారు కొంతమంది మెగా ఫ్యాన్స్. అసలు ఏమైనా బుర్ర ఉందా అసలు వీళ్ళకి? దీనిలో రీజన్ అసలు ఏముంది చెప్పండి? వాళ్ళు ఆఫ్లైన్ లో కలుస్తారు కదా, కలిసి మాట్లాడుకుండొచ్చు. ఇప్పుడు నేనేదైతున్నానో అల్లు అర్జున్ రామ్ చరణ్ గారు ప్రీవియస్ ఇయర్ విషెస్ చేయలేదు కదా, ఎట్లా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా చేయలేదు అనుకోండి. అంతేగాని రెండు అట్లా తీసుకోవాలే కానీ ప్రతిదాన్ని ట్రోల్ లాగా కన్సిడర్ చేసుకుని ట్రోల్ చేసుకుంటే ఇంకా ఫిలిం స్టార్స్ వాళ్ళు మీరు ఆదరిస్తున్నందుకు ఫ్యానిజం చేస్తున్నందుకు అర్థమేముంటది చెప్పండి? కొన్ని పాయింట్ ఆఫ్ గా కొన్ని లాజికల్ గా కూడా ఆలోచించాలి కదా. ఏదైనా విన్నా కామన్ సెన్స్ లేకుండా నేను ప్రతిదాన్ని ట్రోల్ చేసుకుని. సో ఇది అల్లు అర్జున్ గారు బర్త్డేకి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు విషెస్ చెప్పారు. దానికి అల్లు అర్జున్ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది, థ్యాంక్ యూ బాబా అని చెప్పి. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ బానే ఉంది. అనవసరంగా ఏదైతే ఆ ప్రాజెక్ట్ వల్ల అయితే మధ్య ఫ్యాన్ వార్స్ అయితే క్రియేట్ అయితే అయ్యాయి. సో ఇది విషయము. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.